సో అందుకనే ఆమెను మళ్ళీ మనం చనిపోయి ఆమె మిగిలితే ఆమె మీద అప్పులు ప్రెజర్ పెరుగుతుందని అనుకొని ఉండే అవకాశం ఉంది. అట్లాగే కొడుకు కూడా ఆల్రెడీ అబ్బాయి కొంత డిప్రెషన్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్ అయిపోయి కూడా జాబ్ రాలేదని చెప్పి. సో ఈ అబ్బాయి కూడా చనిపోయే ముందు దాదాపు ఈ అబ్బాయి కొంత లేటుగా చనిపోయినట్టు తెలుస్తుంది. అరౌండ్ 3:30కి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ రవికి ఒక మెసేజ్ పెట్టాడు, మేమందరూ చనిపోతున్నామని. ఆ అబ్బాయి ఏమో అప్పుడు చూసుకోలేదు. మార్నింగ్ చూసుకున్నాక అబ్బాయి వెంటనే ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి తలుపు తడితే ఎవరు తీయలేదు. దాంతో కిటికీలో నుంచి చూస్తే ఈ శవం ఏలాడుతున్నది కనపడింది. ఇమ్మీడియట్గా పక్కన వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళ అమూల్య కూతురికి ఫోన్ చేశారు. కూతురు పోలీసులకు ఫోన్ చేసింది. అట్లా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బదులు కూడా చూస్తే వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయినారు. సో కూతురు కూడా అసలు మాకు ఇంత అప్పులు ఉన్నట్టు కానీ వీళ్ళు ఇంత సఫర్ అవుతున్నట్టు మాకు కూడా తెలీదు అనేది ఆమె కూడా చెప్తుంది. అంటే ఓవరాల్గా మనకు అర్థమైంది ఏమంటే వీళ్ళ వ్యాపారాలు అంటే మేజర్గా హోటలింగ్ ఉంది. వీళ్ళకి హోటలింగ్ బిజినెస్ అనేది వీళ్ళు తలకు మించిన అప్పులు అయిపోయినట్టుగా అర్థమవుతుంది. అంటే మేనేజ్ చేసుకోవచ్చులే అని చెప్పి అప్పులు తీసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. అది తమ చేయి దాటిపోతుందా అన్న దీంతో, పరువు పోతుందన్న దీంతోనే మ్యాక్సిమం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మామూలుగా చాలామంది బిజినెస్ పీపుల్ అప్పులు ఎగ్గొట్టి ఐపీఎల్ పెట్టేసి దర్జాగా బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకొంతమంది పరువు దీంతో తట్టుకోలేక మనకు పరువు పోతుంది, ఇప్పటివరకు మనం చాలా పరువుతో బతికాము, ఇప్పుడు మనకు ఒక్కసారిగా పరువు పోయి దాని దీనంగా మనం ఇక్కడ బతకలేము, దానికంటే ప్రాణాలు తీసుకోవడం మేలు అన్న ఒక మైండ్ సెట్ వీళ్ళకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇది కొత్త కాదు. ఇప్పుడు మనకి ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2021లో 12,055 బిజినెస్ పర్సన్స్ అంటే 12,055 మంది వ్యాపారస్తులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఎన్సీఆర్బీ డేటా చెబుతుంది. మనకు మామూలుగా వరల్డ్లో 1,09,000 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇండియాలో 12 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రపంచంలో ఆత్మహత్యల రేటు కంటే కూడా ఇండియాలో ఎక్కువ ఉంది. అందులో కూడా తెలంగాణలో కూడా బలంగానే ఈ డేటా ఉంది. 2024 ఎన్సీఆర్బీ డేటా ప్రకారం తెలంగాణలో 7,500 మంది ఒక సంవత్సరంలో చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 30% ఇటువంటి ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నారు అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటే మామూలుగా ఈ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం అనేది ఏమంటే టైట్ నిట్ ఫ్యామిలీస్లో ఒక్కరికి సమస్య వచ్చినా అది అందరిదిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని ఎవరో ఒక ఆయన మ్యాక్సిమం ఆయనే నిర్ణయం తీసుకున్నారు. రామరాజే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. భార్యను ఒప్పించడానికి ట్రై చేస్తే భార్య ఒప్పుకోలేదు, కొడుకైతే ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో దాంతో భార్యని చంపేసి అతను చనిపోయే అవకాశం ఉంది. ఇంకొక వెర్షన్ కూడా చెప్తున్నారు, అసలు కొడుక్కి కూడా వాళ్ళు చెప్పలేదు. ముందు భార్యను చంపి తాను చనిపోయాడు, కొడుకు గురించి ఆయన ఆలోచించలేదు. అయితే కొడుకు ఇద్దరిని చూసి వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు మనం ఎందుకు బతకాలని అతను కూడా చివరిలో అతనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లు రావడం తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో రిపోర్ట్లు వచ్చినాక కానీ అక్యురేట్గా ఏం జరిగింది అనేది తెలియదు. ఇప్పటి వరకు అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేసుకున్నారు. అంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళని ఆత్మహత్యకి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న యాంగిల్లో కూడా వీళ్ళు చూస్తున్నారు. మొన్న మనకి జనవరిలో కూడా జనవరి 30 సిజే రాయ్ అని 57 సంవత్సరాల కాన్ఫిడెంట్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ ఆయన ఇట్లాగే గన్తో కాల్చుకొని చనిపోయాడు. వాళ్ళ ఆఫీసులో ఐటీ రైడ్స్ జరుగుతున్న టైంలోనే కాల్చుకొని చనిపోయాడు. అంతకుముందు కూడా మనకి కేఫ్ కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ గౌడ అనుకుంటా ఆయన కూడా చనిపోయాడు. అలాగా మనకి చూసుకున్నప్పుడు మథురై ఫ్యామిలీ అంటారు, ఫిబ్రవరి 10న యూపీలో ఒక ఫ్యామిలీ అది కూడా వ్యాపారస్తుల ఫ్యామిలీ, అది చనిపోయింది. అలాగే మేలో ప్రవీణ్ మిట్టల్ ఆయన ఫ్యామిలీ అంతా కూడా 7 మంది, అదైతే ఇంకా ఘోరమైంది. పంచకుల సూసైడ్స్, మాస్ సూసైడ్ అని పేరు పెట్టారు దానికి. 7 మంది ఫ్యామిలీలో ఒకేసారి అప్పులు, వాళ్ళకి ఏంటంటే 20 కోట్ల అప్పులు అయిపోవడం వల్ల ఆ వ్యాపారస్తుల కుటుంబం కూడా చనిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత మనకు ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎకనామీ పైకి జీడిపి గ్రోత్ 7%, 8% ప్రకటిస్తున్నారు, కానీ విపరీతంగా వ్యాపారస్తుల మీద ప్రెజర్ అనేది పెరుగుతుంది.
ఈ ప్రెజర్ని తట్టుకోలేక మాస్ ఫ్యామిలీ సూసైడ్స్ అనేవి కూడా పెరుగుతున్నట్టుగా మనకి ట్రెండ్ కానీ డేటా కానీ